మూతి ఏమట్లా పెట్టా హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ క్లిప్స్ వచ్చేసి డే 2 ఇన్ మున్నార్లో అండి. లాస్ట్ వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, వీడియో విజిబుల్ కాలేదు, ఓన్లీ ఆడియో మాత్రం వచ్చింది. అందుకని ఈ వ్యూ అంతా చాలా బాగుందని ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇక్కడ బాగా వాటర్ ఫాల్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఈ వ్యూ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డే 2లో మేము చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయలేకపోయాము, చాలా టయర్డ్ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల మేము మా వెహికల్ ఒక చోట ఉంది, మేము ఒక చోట వెతుక్కొని అలా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బాగా నడిచాము, బాగా స్ట్రెయిన్ అయిపోయాము. ఇక మా వల్ల కాక ఇంకా ఇంటికైతే బ్యాక్ అయ్యాము. హోమ్ స్టేకి 3 కల్లా బ్యాక్ అయిపోయాము. అందుకని చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయలేకపోయాము. అండ్ ఇది వచ్చేసి డే 3 ఇన్ మున్నార్. యాజ్ యూజువల్గా మార్నింగ్ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఇక్కడే హోమ్ స్టేలోనే ఉంటుంది. డే 3 బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడియప్పం అండ్ పొట్టు విత్ చనా కర్రీ. ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం ట్రై చేస్తున్నాం. వేసుకో ఫస్ట్. నువ్వు తుడుచుకున్నావా? ఇది ఇడియప్పం. ఇది ఇడియప్పం. చైత్ర ఇక్కడ నిలబడు. వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. ఐడల్ పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు. This is the Idle Park. Now we are going to Idle Park. Wow, nice. మనకు ఇక్కడ మున్నార్లో ఏంటి అంటే 3-4 డైరెక్షన్స్ ఉంటాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళొచ్చు. మామూలుగా అయితే కొచ్చి డైరెక్షను, మటుపట్టి డైరెక్షను, మామూలుగా ఇంకొకటి వచ్చేసి కోయంబత్తూర్ డైరెక్షను, అలా అని 4 ఉంటాయి. మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తే ఒక్కొక్క ప్లేసెస్ అయితే చూడొచ్చు. అంటే చాలా ఉంటాయి మనం ఒక్కొక్క డైరెక్షన్స్లో వెళ్ళినప్పుడు.
మెయిన్గా ఈ మున్నార్లో వచ్చేసి గ్రీనరీ అండి. గ్రీనరీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం రైనీ సీజన్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంది. మేము వెహికల్లో ఉన్నంత వరకు వర్షం రాదు. ఎప్పుడైతే దిగి ఇట్లా వ్యూస్ అవంతా చూద్దామనుకుంటే అప్పుడే వర్షం పడుతుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. రైనీ సీజన్లోనే మున్నార్ విజిట్ చాలా బాగుంటుంది. మేబీ ఈ సమ్మర్లో ఇలా ఉండకపోవచ్చు. వెళ్తే కనుక మనకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే వింటర్ సీజన్లో రైనీ సీజన్లో వచ్చాం కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది. బాగానే తడుస్తున్నాము, అయినా కూడా ఏం లెక్క చేయట్లేదు. మనం ఇంకా విజిట్ చేయడానికి వచ్చాం కాబట్టి వీలైనన్ని ప్లేసెస్ చూసి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. ఈ హైడల్ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్గా ఈరోజు ఏంటంటే డే 3 కదా, పిల్లలు అయితే ఆడుకుంటారు. రోజు ఉరుకులు పరుగుల్లాగా అయిపోయింది. మేము ఆ 2 days వెళ్ళడము, ఫస్ట్ డేనే వచ్చిన ఎమ్మటే వెళ్ళిపోయాము. అలాగే సెకండ్ డే అయితే ఇంకా హాఫ్ డే వరకే చూడగలిగాము. పిల్లలు ఉన్నారు కదా, మనకు కూడా ఎప్పుడు ఇంటి దగ్గర ఉండి ఒక్కసారిగా ఇలా డే అంతా ఇంకా రెస్ట్ లేకుండా తిరగాలంటే మనకు కూడా కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. అందుకని ఈరోజు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనేసి ఈ హైడల్ పార్క్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చుట్టూ మనకి టీ ఎస్టేట్సే ఉంటాయండి. ఇప్పుడు దారి మనం ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు వచ్చిన డైరెక్షన్లో అయితే టీ ఎస్టేట్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. ఇంకా వండర్లా ఉన్నాయి. అలాగే మేమైతే ఈ జిప్ లైన్స్ ఇవన్నీ చేయలేదండి. ఎందుకంటే మేము జస్ట్ వచ్చే ముందు 3-4 రోజుల ముందే ఇక్కడ ఒక అస్సాం సింగర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆయన పారాగ్లైడింగ్ చేసి ఎందుకో నాకు భయం అనిపించింది. అందుకనే ఇంకా నాకైతే ఇట్లా వాటర్ గేమ్స్ కానీ అలా ఏవి వెళ్ళలేదు. మామూలుగా జిప్ లైన్స్ అయితే మా పిల్లలు స్వాజిలాండ్లో చేశారు. 10 జిప్ లైన్స్ దాకా చేశారు. కానీ ఇక్కడ ఎందుకో నాకు ఈ టైము భయం అనిపించింది. ఇక్కడ మేము బోటింగ్ కూడా చేయలేదు. అక్కడ ఈకో పాయింట్ దగ్గర కూడా మేము బోటింగ్ చేయలేదు. స్పీడ్ బోట్స్ అలా అంతా ఉన్నాయి కానీ మేము ఎక్కడ బోటింగ్ అయితే చేయలేదు. అండ్ ఈ మున్నార్ అనే ప్లేస్కి అయితే మనము 3-4 days సరిపోతుంది. అండ్ ఒక 1 week ఉన్నామంటే కొచ్చి అవన్నీ పోర్ట్ అవన్నీ చూడొచ్చు. మేమైతే జస్ట్ 3 daysకి మాత్రమే వచ్చాము. ఎందుకంటే పిల్లలకి ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా. అలాగే మనం మరీ ఎక్కువ తిరిగామంటే కొంచెం కష్టం అవుతుంది. మనం మన ఓన్ వెహికల్ అయితే మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు చూసి. ఇంకా మేము హోమ్ స్టే కూడా 3 daysకి తీసుకున్నాము. బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. మున్నార్ అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండలేం కదా. మా పిల్లలు కూడా అంటున్నారు, అమ్మ ఇక్కడే ఉండిపోదాం, చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ అంతా అనేసి. ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి బాగా. అంటే మనం అక్కడ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా బోర్ కొట్టచ్చు, మనకు చెప్పలేము. బాగా చాలా బాగుంది. ఇంకా మనకి ఫస్ట్ విజిట్ కాబట్టి తెలియదు ఎలా ఉంటుందో ఏంటో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనే కాకుండా వేరే ప్లేసెస్ అయినా మనం వెళ్ళొచ్చు. పిల్లలు కూడా ఏమీ ఇబ్బంది పడలేదు. మేము ట్రైన్లో అలా వచ్చాం కదా, మాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే రెస్ట్ లేకుండా తిరగాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మామూలుగా మనం కూల్గా చూడాలనుకుంటే ఒక 1 week స్టే చేయాలి. మేము స్టే చేస్తున్న హౌస్ కూడా చాలా బాగుందండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ అయితే మనం అక్కడ ఎలాగో ఉండం కాబట్టి బయట చేయొచ్చు. ఒకవేళ ఉండి ఆర్డర్ ఇస్తే కనుక మనకి వాళ్ళు చేసి పెడతారు. అలాగే ఈవినింగ్ అయితే మనము ముందే ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే మనకు ప్రైస్ ఉంటుంది, ఒక్కొక్క ఐటెంకి ఇంత ప్రైస్ అని మనం సెలెక్ట్ చేసుకునే ఐటెంని బట్టి. చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే హోమ్ని అస్సలు మిస్ అవ్వలేదు. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు కుక్ అయితే. అంటే ఆయన వాళ్ళే ఓనర్సే అండి, చాలా బాగా చేస్తున్నారు. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మనం హైలీ రికమెండబుల్ అనమాట హోమ్ స్టే అయితే.
ఇక్కడ మనకి ఎక్కడ చూసినా గ్రీనరీ కనపడుతుంది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా నీట్గా ఉందండి, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఉంది, చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ కేరళలో అయితే మనకు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, 98% ఎడ్యుకేటెడ్సే, అందరూ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరు ఎడ్యుకేటర్సే. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలైతే ఇక్కడ ఐస్ క్రీమ్ కొంటున్నారు, వద్దని చెప్పాను, ఎందుకంటే చాలా కోల్డ్గా ఉంది, ప్లస్ వర్షం పడుతూనే ఉంది. కానీ వాళ్ళు వినలేదన్నమాట, వినకుండా ఐస్ క్రీమ్స్ కొన్నారు. తర్వాత అయితే చాలా గట్టిగానే ఉంది వాళ్ళ హెల్త్ అయితే, అంటే ఆపోజిట్ అనుకోండి. తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది ఏంటి అనేది అయితే నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఐస్ క్రీము. నేనైతే ఐస్ క్రీమ్ అస్సలు తినానండి, మామూలుగానే తినను నేను. చెప్తున్నాను కదా, ఈ కేరళలో ఏంటంటే గ్రీనరీ సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా అయితే మేము కొన్ని మా బ్యాగ్లో కొంచెము కాస్ట్లీవి వేరే పెట్టుకొని ఉన్నాము. పెట్టుకుంటే మామూలుగా అప్పుడు మేము జీప్ సఫారీ వెళ్ళాం కదా ఫస్ట్ డే, అప్పుడు అదే ఆయుర్వేదం అవి మెడిసిన్ కొన్నాం కదా, అవి కొంచెం కాస్ట్లీనే, అందులోనే పెడితే మేము డ్రైవర్కి చెప్పాము కొంచెం చూసుకుంటూ ఉండండి అని. డ్రైవర్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఎక్కడికి పోవు, మీ సామాన్ ఇక్కడే పెట్టినా కూడా ఎక్కడికి పోవు, ఇక్కడ ఎవ్వరు తగలరు అని చెప్పారు. నిజంగా చాలా మంచి విషయము. అక్కడ మామూలుగానే అసలు ఎవ్వరు ముట్టుకోరంటండి ఏ వస్తువైనా కూడా, అంతవరకు వాళ్ళు చెప్పారు మనకు. మేమైతే అక్కడే పెట్టేసి వెళ్ళాము, డ్రైవర్ అయితే వేరే చోట తిరుగుతున్నారు, కానీ మా బ్యాగ్ అయితే సేఫ్గానే ఉన్నింది. అంటే కొన్ని ప్లేసెస్లో అయితే జరుగుతూ ఉంటాయి కదా, మాకైతే చాలా బాగా నచ్చింది ఆ విషయం అయితే. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కానీ బాగా కుండీల్లో వేరే వేరే కలర్స్లో పెట్టి ఉన్నారు. ఇప్పుడైతే మేము ఇక్కడ ఫిష్ యాక్వేరియంకి అండ్ ఫిష్ స్పాకి అయితే వచ్చామండి. యాక్వేరియంలో ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ రకరకాల చేపలు ఉన్నాయి. అక్కడ ఒక చిన్న చేప పిల్లలు ఉంటే అవి 50 రూపీస్ అంట ఈచ్ వన్. మా సాయి అయితే కొనాలన్నాడు. ఎక్కడ కడప, ఎక్కడ ఉన్నారండి, అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవడం అంటే అంత చిన్న పిల్లలు అసలు ఉంటాయో ఉండవో తెలియదు, మన లగేజే మనకు బరువు అవుతుంది, వద్దని చెప్పాము. మేమైతే యాక్చువల్గా కేరళ వెళ్ళినప్పుడైతే మేము ఎక్కువ ఏమీ కొనలేదండి, మన దగ్గర అన్నీ దొరుకుతాయి, అందుకనేసి మేమైతే ఏమీ కొనలేదు. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫిష్ మనము ఇట్లా ముందుకెళ్ళి ఇట్లా అంటే మాత్రం చాలా బాగా ఇలా ఇస్తున్నాయి అన్నమాట, యాక్షన్స్ ఇస్తున్నాయి. రకరకాల ఫిష్లు ఉన్నాయి, కాకపోతే కొన్ని యాక్వేరియంస్లో కొన్ని ఫిషెస్ అయితే చనిపోయాయి. చాలా బాగున్నాయి, మనం ఎలా యాక్షన్స్ ఇస్తే అలా ఇస్తున్నాయి బాగా. ఈ ఫిష్ అయితే మనం ఏం చేస్తే అదే చేస్తుంది, చాలా బాగున్నాయి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది చెప్పాను కదా, కొన్ని యాక్వేరియంస్ అయితే కొన్ని ఖాళీగానే ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ 35,000 ఫిష్లు కూడా ఉన్నాయి, మరి అవి ఏం ఫిష్లో కానీ తెలియదు. ఇవైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ యాక్వేరియంస్ అన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇప్పుడైతే ఫిష్ స్పా ఉంటుంది, అదే మన ఫిష్ థెరపీ అండి. మనం లెగ్స్ ఇలా అందులో టబ్ ఉంటుంది కదా, అందులో పెట్టవచ్చు లెగ్స్ అయితే. చూడాలి అది ఎలా ఉంటుందో, నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడైతే కొన్ని యాక్వేరియంస్ చెప్పాను కదా ఖాళీగానే ఉన్నాయి, అందులో ఫిషెస్ అయితే ఏమీ లేవు. ఇదైతే ఈ ఫిష్ అయితే ఇది స్నేక్ లాగా ఉంది, అక్కడ నేమ్స్ అన్నీ రాసి ఉన్నారు. మేమైతే అన్ని రకాల ఫిష్లు ఎంత షూట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఈ ఫిష్ థెరపీకి అయితే వచ్చేసాము. మనం ఫస్ట్ అందులో లెగ్ పెట్టే ముందు లెగ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి సోప్ వాటర్తో. ఫస్ట్ మా సాయి అయితే వెళ్ళాడు, వాడు ఫస్ట్ కొంచెం ఎగ్జైటింగ్గానే ఉన్నాడు. ఆ ఫిషెస్ ఏంటంటే మనం లెగ్ పెడుతూనే అన్నీ వచ్చి మన కాళ్ళు ఇలా కొరుకుతున్నట్లు ఉంటాయి. అంటే ఏమంటారంటే అది డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అదంతా తినేస్తాయి అంటారు, మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. బాబు అయితే చాలా, వాడికైతే గిలిగింతలు పెట్టినట్లుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్సే తెలుస్తున్నాయి కదా మనకైతే. మా చైత్ర అయితే తీసుకోలేదు, తను వాడే ఆనందానికి అయితే అవధులేవు. వాడి కాళ్ళంతా బాగా ఇలా కొరుకుతున్నట్టున్నాయి, అందుకని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. అవి బాగా మన వేళ్ళ మధ్యలోకి కూడా వెళ్తున్నాయి బాగా.
చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడైతే మా చైత్ర వద్దని చెప్పింది. మళ్ళీ ఇక్కడే తీసుకున్నాం. యాక్చువల్గా అయితే మేము గేట్ దగ్గరే తీసుకున్నాము. తను చేయాలంటే మళ్ళీ తనకి 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. తీసుకునింది కానీ పెట్టమంటే అందులో కాళ్ళు పెట్టడం లేదు. అంటే భయపడుతుంది అవి ఏం చేస్తాయో ఏంటో అని. మేమైతే డబ్బులు ఇచ్చాం, వేస్ట్ అయిపోతుంది, పెట్టు అని చెప్తున్నాము. ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు కదా, తను వచ్చేసింది. తను వచ్చి ఇంకా బలవంతంగా కాళ్ళు పెట్టింది అందులో. ఫస్ట్ భయపడింది కానీ తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను కూడా కొంచెం భయంగానే పెట్టాను. ఫస్ట్‌లో పెడుతూనే నాకు కూడా చాలా ఒకలాగా అనిపించింది. అంటే గిలిగింతలు పెట్టినట్లు. అవైతే చైత్ర కాళ్ళనంతా చుట్టేసాయి. బాగా ఇలా పారాడినట్టు ఉంటాయి కదా మనకి. అదొక ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా కాళ్ళకు కూడా చాలా బాగా అన్నీ వచ్చేసాయి, చేపలన్నీ వచ్చి. వీళ్ళైతే నన్ను ఆట పట్టిస్తున్నారు, నీకంతా డెడ్ స్కిన్ చాలా ఎక్కువ ఉంది అని. దెన్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.